బీజేపీ కలిసి ఈసీని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చాలా రీసెర్చ్ చేసి మరి దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి కనీసం ఓటు కూడా విలువ లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ధనవంతునికి పేదవానికి ఎక్కడైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది, సమానత్వం ఉంది అంటే మన దేశంలో అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఆ ఓటును కూడా చోరీ చేస్తున్నారు, ఎలక్షన్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఇలాంటి వాళ్ళ చెరలో నుంచి దేశం బయటపడాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ పోరాటం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము మళ్ళీ మాటిస్తున్నాం, ఈ పోరాటం కొనసాగుతుంది, ఒక ఉద్యమంలా కొనసాగుతుంది. ఓట్ చోరీ కావడానికి వీల్లేదు. భారతదేశం ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ డెమోక్రసీ. దాన్ని అలాగే ఉంచటానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటంలో మేమందరము కూడా చెయ్యి కలుపుతాం. దేశ ప్రజలందరూ కూడా చెయ్యి కలపాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేడం పులివెందుల ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదనేది ప్రధానంగా చేస్తున్నట్టు ఆరోపణ. ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా. చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేరు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన